ఒక డైట్ ఉపన్యాసకుడు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 14 సంవత్సరాల పిల్లల స్మృతిని ఒకే సమయంలో సరిపోల్చుతూ అధ్యయనం చేయు సంకల్పించారు. వారు ఉపయోగించాల్సిన పద్ధతి వ్యక్తి అధ్యయనం, అనుదైర్ఘ్య విధానం, ఖండచ్ఛేద విధానం, ప్రయోగాత్మక విధానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఖండచ్ఛేద విధానం. శైశవ దశలో ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును, చేతివేళ్లను ఉపయోగిస్తారు. దీనిని వివరించే వికాస నియమం ఏంటి? వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది. వికాసం సంచితమైనది. అన్ని దశల్లో ఒకేలా ఉండదు. ఖచ్చితమైన దిశగా సాగుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసం సంచితమైనది. ఈ తరగతి గది కూర్చునే ఏర్పాటు అంటే లేఅవుట్ మొత్తం తరగతి చర్చకు మరియు చిన్న సమూహ పరస్పర చర్చకు అనువైనది. ఆప్షన్స్: థియేటర్ లేదా ఆడిటోరియం శైలి, వృత్తాకార లేదా సెమినార్ శైలి, సాంప్రదాయ వరుసలు, డబుల్ హార్స్ షూ అమరిక. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డబుల్ హార్స్ షూ అమరిక. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పదిలపరుచుకునే భావన, వర్గీకరణ, విశ్లేషణ వంటి మానసిక శక్తులు వృద్ధి చెందే దశ. ఆప్షన్స్: నియత ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, జ్ఞానేంద్రియ చలన దశ. దీనికి కరెక్ట్ ఆన్సర్ మూర్త ప్రచాలక దశ. వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి కింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. ఆప్షన్స్: పూర్వ సంప్రదాయ నైతికత సెకండ్ స్థాయి, సంప్రదాయ నైతికత 4వ స్థాయి, ఉత్తర సాంప్రదాయ నైతికత 6వ స్థాయి, సంప్రదాయ నైతికత 3వ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయ నైతికత 6వ స్థాయి. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏంటి? ఆప్షన్స్: శైశవ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ శైశవ దశ. పొగ త్రాగడం అనారోగ్యమని, సమాజ విలువలకు వ్యతిరేకమని బోధించే ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మితి ఏంటి? ఆప్షన్స్: అచిత్తు, అహం, అద్యహం, అవశిష్టం. కరెక్ట్ ఆన్సర్ అద్యహం. కింది వాటిలో కౌమార దశకు సరికాని ప్రవచనం. కౌమారులు సమవయస్కుల సమూహ ఆదర్శాలకు విలువ ఇస్తారు. కౌమారులు వర్తమాన పరిస్థితులను, సంఘటనలను విమర్శిస్తారు. కౌమారులలో స్నేహబంధాలు చాలా బలహీనంగా ఉంటాయి. కౌమారులు సామాజిక సంస్కరణలను తీసుకురావాలని ఆలోచిస్తారు. కరెక్ట్ ఆన్సర్ కౌమారులలో స్నేహబంధాలు చాలా బలహీనంగా ఉంటాయి. ఉపాధ్యాయునిచే మందలించబడిన విద్యార్థి గోడకు పంచులు ఇచ్చి తృప్తి పొందడం. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటి? ఆప్షన్స్: ఉదాత్తీకరణ, విస్థాపనం, హేతుకీకరణం, దమనం. కరెక్ట్ ఆన్సర్ విస్థాపనం. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచిని బట్టి అంతర్వర్తనులు, బహిర్వర్తనులు అని వర్గీకరించిన వారు ఎవరు? ఆప్షన్స్: ఆల్పోర్ట్, కేటల్, యంగ్, ఎర్నస్ట్ క్రెష్మర్. కరెక్ట్ ఆన్సర్ యంగ్. చర్యాత్మక పరిశోధనలలోని ప్రతిచయనాలు. ఆప్షన్స్: ఉపాధ్యాయులు, పాఠశాలలు, తరగతి గదిలోని విద్యార్థులు, వివిధ పాఠశాలలోని విద్యార్థులు. కరెక్ట్ ఆన్సర్ తరగతి గదిలోని విద్యార్థులు. మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ లాంటి వ్యాధులు ఈ వైకల్యానికి దారితీస్తాయి. ఆప్షన్స్: శారీరక, మానసిక, శ్రవణ, దృష్టి. కరెక్ట్ ఆన్సర్ మానసిక. ఒక ఉద్దీపనకు, వస్తువుకు లేదా పరిస్థితికి అంతకుముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను రాబట్టడాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్: సంసిద్ధత, అభ్యసనం, నిబంధనం, ఐత్నసిద్ధ స్వాస్థం. కరెక్ట్ ఆన్సర్ నిబంధనం. స్కాఫోల్డింగ్లో బ్యాక్ ఛానెళ్లను దీని కొరకు ఉపయోగిస్తాము. ఆప్షన్స్: విద్యార్థుల సంభాషణను ఆపుటకు, చర్చలు కొనసాగించుటకు, ఆన్లైన్లో విద్యార్థుల హాజరును పర్యవేక్షించుటకు, ఆన్లైన్లో ఈ కంటెంట్ను అందించుటకు. కరెక్ట్ ఆన్సర్ చర్చలు కొనసాగించుటకు. ఇది జెడ్పీడి యొక్క ప్రధాన లక్షణం కాదు. ఆప్షన్స్: పరిష్కరించడానికి మరియు సహకారానికి సాధనాలను విస్తరించడం,
వేగంగా, సులభంగా మరియు అర్థవంతంగా నేర్చుకోవడం, అభ్యసనాన్ని శాశ్వతం చేయడానికి ప్రయత్నం చేయడం, సామాజిక పరస్పర చర్యలు లేకుండా సహజసిద్ధమైన పరిపక్వత సాధించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామాజిక పరస్పర చర్యలు లేకుండా సహజసిద్ధమైన పరిపక్వత సాధించడం. అభ్యసన వక్రంలో ఎక్స్ మరియు వై అక్షాలపై ఉండే అంశాలు వరుసగా ఆప్షన్స్: అభ్యసన ప్రగతి, కాలం, కాలం అభ్యసన ప్రగతి, అభ్యసనం కాలం, ప్రేరణ అభ్యసన ప్రగతి. కరెక్ట్ ఆన్సర్ కాలం అభ్యసన ప్రగతి. భాట్యా ప్రజ్ఞా మాపని ఒక ఆప్షన్స్: అశాబ్దిక వ్యక్తిగత నిష్పాదన శక్తి పరీక్ష, ఆర్ శాబ్దిక వ్యక్తిగత పేపర్ పెన్సిల్ శక్తి పరీక్ష, ఆర్ శాబ్దిక సామూహిక నిష్పాదన వేగ పరీక్ష, లేదా అశాబ్దిక వ్యక్తిగత పేపర్ పెన్సిల్ వేగ పరీక్ష. దీనికి కరెక్ట్ ఆన్సర్ అశాబ్దిక వ్యక్తిగత నిష్పాదన శక్తి పరీక్ష. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించుటకు మరియు కోచింగ్ సంస్కృతిని రూపుమాపేందుకు NEP 2020 సూచించిన బోర్డు పరీక్షల సంస్కరణలో ఒకటి. ఆప్షన్స్: తప్పనిసరిగా ఒక రోజులో పూర్తయ్యే పరీక్షా విధానం, వార్షిక లేదా సెమిస్టర్ లేదా మాడ్యులర్ బోర్డు పరీక్షా విధానం, అన్ని బయట పరీక్షలను తొలగించడం, కేవలం 1 లేదా 2 సబ్జెక్టులను మాత్రమే పరీక్షించడం. కరెక్ట్ ఆన్సర్ వార్షిక ఆర్ సెమిస్టర్ ఆర్ మాడ్యులర్ బోర్డు పరీక్షా విధానం. ఇగ్నో ఈ సంవత్సరం స్థాపించబడింది. ఆప్షన్స్: 1989, 1975, 2000, 1985. కరెక్ట్ ఆన్సర్ 1985. దత్తాంశంలోని గణాంకాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్స్: పౌనపున్య విభాజన పట్టికలోనికి మార్పుకు మునుపు గణాంకాలు గల దత్తాంశాన్ని అవర్గీకృత దత్తాంశం అంటారు. పూర్ణ సంఖ్యలలో మాత్రమే చెప్పగలిగిన సంఖ్యలు విరళ శ్రేణులు అంటారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ పూర్ణ సంఖ్యలలో మాత్రమే చెప్పగలిగిన సంఖ్యలు విరళ శ్రేణులు అంటారు. 25 నుంచి 29 తరగతి అంతరం యొక్క మధ్య బిందువు విలువను ఏ విధంగా కనుక్కుంటామని ఆప్షన్స్ ఇచ్చారు. 29 - 25/2నా, 29 × 2నా, 29 / 2నా, లేదా 29 + 29/2 ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తామా అని ఆప్షన్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ 29 + 29/2. గిల్ఫర్డ్ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్స్: సమైక్య ఆలోచనాపరులు ఎక్కువ ప్రజ్ఞ, విభిన్న ఆలోచనాపరులు ఎక్కువ సృజనాత్మకత, సమైక్య ఆలోచనాపరులు ఎక్కువ సృజనాత్మకత. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమైక్య ఆలోచనాపరులు ఎక్కువ ప్రజ్ఞ. క్రింది ప్రవచనాలలో సరైనవి గుర్తించండి. 1956 సంవత్సరంలో సమాచారాన్ని నిల్వ చేయడానికి హార్డ్వేర్ డ్రైవ్ ప్రవేశపెట్టబడింది. 1960వ దశకంలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆవిష్కరణ జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ AB బోత్ ఆర్ కరెక్ట్. ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ కార్యక్రమాలు అనగా ఏంటి? సమాచారాన్ని అందజేసేవి, సూచనలు అందజేసేవి, బోధనాభ్యసనకు ఉపకరించేవి, ప్రభుత్వ కార్యక్రమాలు వివరించేవి. కరెక్ట్ ఆన్సర్ బోధన అభ్యసనకు ఉపకరించేవి. కింది వానిలో బహుళ ఇంద్రియ ఉపగమనమునకు ఉదాహరణ. ఆప్షన్స్: కాపీ పుస్తకంలో చూచి రాయడం, లఘు చిత్రంపై సమీక్ష రాసి చదివి వినిపించడం, ఆడియో టేపును వినడం, పద్యాన్ని రాగయుక్తంగా పాడడం. కరెక్ట్ ఆన్సర్ లఘు చిత్రంపై సమీక్ష రాసి చదివి వినిపించడం. కింది వానిలో సరైన ప్రవచనాలను గుర్తించండి. కాపీకాన్ ఆదేశం టెక్స్ట్ ఫైల్ను రూపొందించడానికి ఉపయోగిస్తారు. రెన్ ఆదేశం ఫైల్ పేరును మార్చుకొనుటకు ఉపయోగిస్తారు. RD ఆదేశం డైరెక్టరీలను సృష్టించడానికి ఉపయోగిస్తారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి AB అంటే కాపీకాన్ ఆదేశం టెక్స్ట్ ఫైల్ను రూపొందించడానికి ఉపయోగిస్తారు. రెన్ ఆదేశం ఫైల్ పేరును మార్చుకొనుటకు ఉపయోగిస్తారు. MS ఎక్సెల్కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇక్కడ మ్యాచెస్ ఇచ్చారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టైటిల్ బార్ అంటే అప్లికేషన్ ఫైల్ పేరును ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ ఫార్ములా బార్ వచ్చేసి ఇచ్చిన సూత్రంతో గణనలను చేయడం. నెక్స్ట్
నేమ్ బాక్స్ వచ్చేసి క్రియాశీల సెల్ స్థానాన్ని ప్రదర్శిస్తుంది. పీపీటీ స్లైడ్లో నేపథ్యం, రంగు, ఫాంట్ మార్చడానికి దీనిని సెలెక్ట్ చేయాలి. ఆప్షన్స్: పిక్చర్ బటన్, డిజైన్ రిబ్బన్, టెక్స్ట్ ప్లేస్ హోల్డర్, నోట్స్ మాస్టర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిజైన్ రిబ్బన్. క్రింది వానిలో 360 డిగ్రీ అభ్యసనానికి సహకరించే విద్యా విధానాలను గుర్తించండి. ఆప్షన్స్: సహకార అభ్యసనం, మిథ్యా తరగతి గది, తిరగబడ్డ తరగతి గది, ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని కరెక్టే. అంటే సహకార అభ్యసనం, మిథ్యా తరగతి గది, తిరగబడ్డ తరగతి గది, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం ఇవన్నీ కూడా 360 డిగ్రీ అభ్యసనానికి సహకరించే విద్యా విధానాలు. సెలెక్ట్ చేసిన అంశం శాశ్వతంగా తొలగించుటకు ఉపయోగించు కమాండ్: ఎస్కేప్ ప్లస్ డిలీట్, షిఫ్ట్ ప్లస్ డిలీట్, బ్యాక్ స్పేస్ ప్లస్ డిలీట్, ఎంటర్ ప్లస్ డిలీట్. కరెక్ట్ ఆన్సర్ షిఫ్ట్ ప్లస్ డిలీట్.